There is a side of me that cry myself every day. Striyam Purushanam, and it's done there. Okay, doesn't matter. Any gender matter alla. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఇతగాడు బాగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అమ్మాయిలే ఈర్ష్యపడేలా రెడీ అవుతూ తన ఎక్స్ప్రెషన్స్తో అందరి చూపులు తిప్పుకోకుండా చేస్తున్నాడు. చూడటానికి అబ్బాయే కానీ లక్షణాలు మాత్రం అమ్మాయివి. నిజంగా ఇంత అందగాడు ఇలా మారడం అనేది దురదృష్టకరమే. అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బానే ఉంది. మరి ఇతనెవరు? ఇలా ఎందుకు మారాల్సి వచ్చింది? తన తల్లిదండ్రుల వల్లే ఇలా చేస్తున్నాడా? బిగ్ బాస్ ఆఫర్ ఎలా వచ్చింది? ఇతను ప్రేమించిన వ్యక్తి ఎవరు? వీరికి బ్రేకప్ కావడానికి కారణం ఏంటి అనే మరిన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక లైక్ కూడా చేయండి. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఇట్టే వైరల్ అవుతున్నారు. చెప్పాలంటే కొందరికి ఇన్స్టా, యూట్యూబ్ బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది. దాని ద్వారా సెలబ్రిటీ లిస్ట్లోకి వచ్చి పడుతున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిల్లాగా ప్రవర్తిస్తూ అంటే గే మాదిరిగా ఉంటూ బాగా ట్రెండ్ అవుతున్నారు. ఇక అందులో ఒక్కరు ఇక్కడ కనిపిస్తున్న ఈ సెలబ్రిటీ. ఇతని పేరు రియాజ్ సలీం. కానీ మెల్లిమెల్లిగా తన రూపురేఖలతో పాటు తన పేరుని రియాగా మార్చుకున్నాడు. చూడటానికి చాలా అందంగా ఉన్నాడు. కానీ ఆ దేవుడు అతనికి అమ్మాయి లక్షణాలు ఇచ్చాడు. మరి ఇతనెవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు చూసుకుంటే ఇతను 1997 అక్టోబర్ 14న కేరళలోని కొల్లంలో జన్మించాడు. వీరిది పేద ఫ్యామిలీ. ఇతని తండ్రి పేరు సలీం, తల్లి పేరు హసీనా. రియాజ్ తండ్రికి ఒక చిన్న టీ కొట్టు ఉంది. ఇక దాన్ని నడిపిస్తూ కుటుంబంని పోషిస్తూ ఉండేవాడు. అయితే రియాజ్ 5 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుండి తన అక్క డ్రెస్సులు వేసుకోవడం, మేకప్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉండేవాడు. అంటే ఆ వయసు నుండే అతనికి అమ్మాయిలాగా రెడీ అవ్వాలన్న కోరిక పుట్టింది. అయితే రియాజ్ అలా రెడీ అవుతూ ఉండడంతో అందరూ అతన్ని బాగా ఎగతాళి చేస్తూ ఉండేవారు. కానీ రియాజ్ అవేం పట్టించుకోలేదు. తన పని తాను చూసుకుంటూ ఉండేవాడు. ఇక రియాజ్ తన స్కూలింగ్ని అక్కడే కంప్లీట్ చేశాడు. అయితే స్కూల్లో ఎక్కువగా అమ్మాయిలతో తిరుగుతూ వారితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేవాడు. దీంతో స్కూల్లో రియాజ్ని తేడాగాడంటూ తోటి ఫ్రెండ్స్ బాగా కామెంట్స్ చేయడంతో రియాజ్ స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాడు. అయితే రియాజ్ని చూసి మొదట తన తల్లిదండ్రులు వాళ్ళ అక్కని చూసి అలా రెడీ అవుతున్నాడేమో అని అనుకున్నారు. కానీ అతనిలో వస్తున్న చేంజెస్ చూసి అనుమానం వచ్చి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించగా అతడిలో అమ్మాయిల హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఇలా చేస్తున్నాడని, ముందు ముందు కూడా అతడు అమ్మాయిలాగే ప్రవర్తిస్తూ ఉంటాడని చెప్పడంతో తన పేరెంట్స్ చాలా బాధపడ్డారు. ఇక తన తండ్రి అలా రియాజ్ గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం క్షీణించి ఒకసారి గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చేర్పించగా రియాజ్ తల్లి అప్పు చేసి మరీ తన భర్తకి ట్రీట్మెంట్ ఇప్పించింది. ఇక అప్పటి నుండి రియాజ్ తండ్రి ఇంటి దగ్గరే ఉంటే తల్లి మాత్రం చుట్టుపక్కల ఉండే ఇళ్లల్లో పనికి వెళ్తూ నెలకి 10,000 రూపాయలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించేది. అలా తన తండ్రి రియాజ్ని చిన్నప్పటి నుండే ఇష్టపడకపోయినా తల్లి, అక్క మాత్రం రియాజ్ ఏం చేసినా ఎంకరేజ్ చేస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఇక రియాజ్కి చిన్నప్పటి నుండి సినిమాలలో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి ముందుగా బాగా చదివి మంచి జాబ్ సంపాదించి ఆ తర్వాత సినిమాల గురించి ఆలోచించాలనుకున్నాడు. అయితే రియాజ్ సంగీతం నేర్చుకుని తన కాలేజీలో సాంగ్స్ కూడా పాడుతూ అందరినీ మెప్పిస్తూ ఉండేవాడు. అయితే ఆ సమయంలో రియాజ్కి తన క్లాస్మేట్ వినయ్తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక రియాజ్ కాలేజ్ డేస్ నుండే రియాజ్లో బాగా మార్పులు వచ్చాయి. ఏకంగా అమ్మాయిలాగా మేకప్ వేసుకుని వినయ్తో వెళ్లడంతో వీరిద్దరిని చూసి కాలేజ్ మొత్తం నవ్వుతూ ఉండేది. ఇక ఈ కోపంతో రియాజ్ అప్పటి నుండి ఫెమినిజం గురించి స్పీచ్లు ఇస్తూ తమకి నచ్చినట్లు బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అది ఆడైనా మగైనా అని తన బాధను వ్యక్తపరుస్తూ ఉండేవాడు. ఇక ఇదిలా ఉంటే కొల్లంలో TKM ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రియాజ్ బీటెక్ చేస్తున్న సమయంలో టిక్టాక్ యాప్ బాగా ట్రెండ్ అవ్వడంతో రియాజ్ కూడా టిక్టాక్ ఇన్స్టాల్ చేసుకుని అందులో అమ్మాయిలాగా డ్రెస్ వేసుకొని వీడియోస్ చేస్తూ తన పేరును కూడా రియాజ్ నుండి రియాగా మార్చుకున్నాడు. ఆ సమయంలో ఇతని వీడియోస్ బాగా వైరల్గా మారాయి. దీంతో తన బీటెక్ పూర్తవగానే జాబ్ ఇష్టం లేని రియాజ్ మేకప్ ఆర్టిస్ట్గా మారి సెలబ్రిటీస్కి మేకప్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక తన తల్లిదండ్రులకు కూడా వేరే దారి లేక ఇతనికి సపోర్ట్ చేయడంతో తన మకాన్ని కొచ్చిన్కి మార్చాడు. ఆ సమయంలో రియాజ్ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి సహజీవనం చేస్తూ మేకప్ ట్రైనింగ్ కూడా తీసుకోవడం మొదలుపెట్టాడు.
ఇక 6 నెలల కోర్స్ పూర్తయ్యాక మేకప్ ఆర్టిస్ట్గా ట్రై చేయగా ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎలాంటి కోర్స్ చేసినా చేయకపోయినా సీనియర్ మేకప్ మ్యాన్ దగ్గర 2 నుండి 5 సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేయాలని, ఆ తర్వాత 2 లక్షల రూపాయలు పెట్టి యూనియన్ కార్డ్ తీసుకుంటేనే ఇండస్ట్రీలో మేకప్ మెన్గా సెటిల్ అవుతారని తెలియడంతో రియాజ్ ఏం చేయలేకపోయాడు. దీంతో వేరే దారి లేక ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాడు. ఆ సమయంలోనే టిక్ టాక్ని బ్యాన్ చేయడంతో అప్పటి నుండి ఇన్స్టాలో వీడియోస్ చేయడం మొదలుపెట్టాడు రియాజ్. ఇక ఆ వీడియోస్ చూసిన అతని కొలీగ్స్ ఆఫీస్లోని వారందరికీ చూపించగా అలా వీడియోస్ ఆఫీస్ ఎండి వరకు వెళ్లడంతో మరుసటి రోజు అతను రియాజ్ని జాబ్ నుండి తీసేశాడు. ఇక అలా ఉంటే అవ్వదని తన మనసు చంపుకొని మగాళ్లా బతకటం నచ్చగా తనేంటో ప్రూవ్ చేసుకోవాలని రియాజ్ ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా మలయాళం బిగ్ బాస్ గురించి తెలుసుకొని అందులోకి వెళ్లడానికి సోషల్ మీడియాలో బాగా వీడియోస్ చేస్తూ ఉండేవాడు. దీంతో బిగ్ బాస్ ఆడిషన్స్కి వెళ్ళగా సెలెక్ట్ అవ్వలేదు రియాజ్. నిజానికి రియాజ్ బిగ్ బాస్లో అడుగుపెట్టి తన గురించి సమాజానికి తెలియచేయాలని అనుకున్నాడు. కానీ ఆఫర్ రాకపోవడంతో రియాజ్ బిగ్ బాస్ టీంని బ్రతిమలాడడంతో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు రియాజ్. ఇక హౌస్లో మొదట్లో కాస్త నెగిటివిటీ వచ్చినా కూడా తర్వాత అతన్ని అర్థం చేసుకుని క్లోజ్ అయ్యారు హౌస్మేట్స్. అలా రియాజ్ బిగ్ బాస్ హౌస్ తన గురించి, తన ఫ్యామిలీ గురించి, తాను ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్పి అందరినీ కంటతడి పెట్టించాడు. అలా రియాజ్ని బిగ్ బాస్లో చూసిన వారంతా మలయాళం ఒరియా అని కూడా పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అతనిలాగే వాక్ చేయటం, అతనిలాగే ఇంగ్లీష్లో మాట్లాడడం, సిగ్గుపడడం లాంటివి చేయడంతో చాలామంది రియాజ్కి ఫ్యాన్స్గా మారారు. దీంతో రియాజ్కి ఆడియన్స్ నుండి మంచి ఆదరణ లభించడంతో టాప్ 5 ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయ్యాడు. దీంతో రియాజ్ ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 4 విన్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ సెకండ్ రన్నరప్గా నిలిచాడు. ఇక రియాజ్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక జనాలు తనని చూసే విధానం మారిపోయింది. అంతేకాకుండా ఇతనికి చాలామంది ఫ్యాన్స్గా మారి ఆటోగ్రాఫ్ కూడా తీసుకోవడానికి ఎగబడేవారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక తన బాయ్ ఫ్రెండ్ వినయ్తో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ బ్రేకప్ చేసుకుని విడిపోయారు. ఆ సమయంలో రియాజ్ కాస్త బాధపడగా ఆ తర్వాత తన కెరియర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక రియాజ్కి సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభించడంతో ఎస్టాబ్లిష్ బ్యూటీ ప్రొడక్ట్స్కి మోడల్గా, ఇన్ఫ్లుయెన్సర్గా చేస్తూ కాస్త సెటిల్ అయ్యాడు. అలాగే సైడ్ బిజినెస్గా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని తన ఫ్రెండ్స్తో కలిసి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా తను ఎలాగైనా హిందీ బిగ్ బాస్లోకి వెళ్ళి నేషనల్ లెవెల్లో ఫేమస్ అయితే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా చేస్తూ మరోవైపు ఇంటీరియర్ డిజైనర్గా బాంబేలో స్థిరపడొచ్చని రియాజ్ హిందీ బిగ్ బాస్లో ట్రై చేస్తున్నాడు. ఇదిలా ఉంటే కొన్ని ఇంటర్వ్యూల్లో రియాజ్ని అమ్మాయిల మేకప్ చేసుకోవడం, హెయిర్ స్టైల్ డ్రెస్సులు వేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి ఫ్యూచర్లో మీరు అమ్మాయిలా మారే ఛాన్స్ ఉందా అని అడగ్గా దానికి రియాజ్ ఈ విషయం గురించి తాను ఇప్పుడే చెప్పలేనని, కానీ తనకి నచ్చినట్టు బతకతానని అన్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారుతుందో తెలియదు. కాబట్టి సమాజంలో ఇలాంటి వ్యక్తులని అందరిలాగే గౌరవించాలి. వారికి కూడా సమాజంలో హక్కుందని సపోర్ట్ చేయాలి. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.